పానాసోనిక్ 10 విందుకు కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి ఎపిసోడ్ లో బొమ్మిడాయిల పులుసు పానాసోనిక్ మైక్రోవేవ్ ఓవెన్ లో ఎలా తయారు చేసుకోవాలో రోడ్రిక్స్ గారు మనకి నేర్పిస్తారు. మరి స్టార్ట్ చేద్దామా? పానాసోనిక్ 10 విందుకు కార్యక్రమానికి స్వాగతం. ఫిష్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఫిష్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బొమ్మిడాయిలు, చింతపండు గుజ్జు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ప్యూరీ, గరం మసాలా పౌడర్, ధనియాల పొడి, పచ్చి కొబ్బరి, జీడిపప్పు పేస్ట్, కొత్తిమీర, ఉల్లిపాయ పేస్ట్, ఆయిల్, సాల్ట్, పసుపు. బొమ్మిడాయిల పులుసు స్టార్ట్ చేద్దామండి. మొదటగా చేపల పులుసు చేసుకోవాలండి, పచ్చి పులుసు. సో దీనికి కావాల్సిన పదార్థాలు అంటే టమాటా ప్యూరీ, ఓకే, గ్రేవీ చేసుకోవాలి. అవునండి. ఓకే. అండ్ నెక్స్ట్ చింతపండు. ఇది పులుసు అండి, మెయిన్ ఇంపార్టెంట్. దిస్ ఇస్ ద మెయిన్ ఇంగ్రీడియంట్. ఓకే. టామరిన్ పేస్ట్, వాటర్, మనకి ఎంత కావాలో గ్రేవీ ఎంత కావాలో అంత వేసుకోవాలి. గరం మసాలా పౌడర్, కారం, ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. టొమాటో ప్యూరీ, చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, గరం మసాలా పౌడర్ ఇవి వరకు వేసేసి వాటర్ కీప్ ఇట్ సైడ్. ఇప్పుడు ఒక మైక్రోవేవ్ బౌల్ తీసుకునండి. ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్, ఓకే, ఆనియన్ పేస్ట్ వచ్చేసి గ్రేవీ కోసం అండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి 3, పచ్చి కొబ్బరి ఎందుకని వేసుకుంటామండి? గుడ్ టేస్ట్ కోసం, ఓకే, జస్ట్ ఫర్ టేస్ట్. అండ్ సాఫ్రన్, పసుపు, ఇవన్నీ నీట్ కంప్లీట్ గా బీట్ చేయాలి. నీట్ కలిపేసేసి మైక్రోవేవ్ 3 minutes. ఓకే, 3 or 2 minutes అయినా సరిపోతుంది. జస్ట్ విల్ మైక్రోవేవ్ ఫర్ 2 minutes. ఓకే. ఆనియన్స్ ఇంకా ఎప్పుడు వేసినా కూడా ఫస్ట్ 2 minutes ఇస్ మినిమం కదా? yes. మైక్రోవేవ్ బటన్, ఓన్లీ మైక్రోవేవ్. ఫస్ట్ మైక్రో సెలెక్ట్ చేయాలి, టైం సెట్ చేయాలి, స్టార్ట్ చేయాలి. See, here also 3 steps, 1, 2, 3, and procedure 4 steps. It's ready, and 2 minutes is ready. Yeah. You get that good color, smell, good flavor. టమాటా ఇప్పుడు చేసుకున్న పులుసు దీనికి వేసేస్తున్నాం. ఫిష్ అండి, క్లీన్ చేసుకున్న చేపలు. ఇది పులుసులోనే ఉడకాలండి. దెన్ ఓన్లీ యూ గెట్ దట్ టేస్ట్. జనరల్లీ కర్రీ చేయాలంటే 40 to 50 minutes ఉండాలి. గ్యాస్ స్టవ్ అయితే 40 to 50 minutes. ప్లస్ గ్రేవీ దగ్గరికి అవ్వాలంటే మూత తీసేసి ఆవిరి పట్టేది. మైక్రోవేవ్ 6 minutes. 6 minutes. మైక్రోవేవ్ బటన్ చూడండి. మైక్రోవేవ్ 1, 2, 3, 4, 5, 6 స్టార్ట్. ఓకే. సో 6 minutes లో మీకు మైక్రోవేవ్ చేస్తాను కదా, ఫిష్ మసాలాతో పాటు కుక్ అవుతుంది. పానాసోనిక్ 10 విందుకు కార్యక్రమంలో చిన్న విరామం. పానాసోనిక్ 10 విందుకు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీకు ఇంతకు ముందు
చెప్పినట్టండి ఫిష్ వచ్చేసి 4 నిమిషాలు అయిపోతుంది అని చెప్పేసి వి గివ్ స్టాండర్డ్ టైం 4 minutes అయిపోతుందని నేను చెప్పాను. బట్ ఇక్కడ వచ్చేసి మీకు 6 నిమిషాలు పెట్టానని మీకు ఒక డౌట్ రావచ్చు. 6 నిమిషాలు ఎందుకు పెట్టారంటే పులుసులోనే ఉడకాలి. స్పెషల్, దిస్ ఇస్ ఆంధ్ర స్పెషల్. సో ఈ బొమ్మిడాయి ఆ పులుసులోనే ఉడికితేనే ఆ యొక్క ఫిష్ టేస్ట్ ఉంటుంది. రైట్, దానికోసమేనండి. ఓకే, ఇక్కడ స్టీమ్ ఫిష్ అని మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ మీకు జస్ట్ ఇప్పుడు చెప్పాను చూసారా, మీకు ఫెసిలిటీస్, దేర్ ఆర్ నంబర్ ఆఫ్ ఫెసిలిటీస్, బట్ పీపుల్ డోంట్ యూజ్ దోస్ ఫెసిలిటీస్. ఏదంటే మీకు వెజిటేబుల్స్ అని ఉందండి, క్యాస్ట్రోల్ రైస్ అని ఉంది, స్టీమ్ ఫిష్ ఉంది, డబుల్ బాయిల్. ఇక్కడ ఏమవుతుందంటే అప్ టు రెడ్ వచ్చేసి ఇక్కడ దేర్ ఆర్ రోస్ట్ ఐటమ్స్, అలాగే ఆటో కుక్ ఫంక్షన్ ఉంది. ఈ స్టీమ్ ఫిష్ అంటే మైక్రోవేవ్డ్ స్టీమ్ ఫిష్ ఎలా ఉంటుందంటే ఆ పర్టికులర్ డిష్ వచ్చేసి ఈ బటన్ ప్రెస్ చేసేసి మీరు ఫిష్ బౌల్లో వేసేసి మసాలాతో మ్యారినేట్ చేసి జస్ట్ ఆటో కుక్ బటన్, స్టీమ్ బటన్ ప్రెస్ స్టార్ట్ చేస్తే ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం. కంపెనీ ఏదైతే డిజైన్ చేస్తుందో ఆ టైం. బట్ మై పర్సనల్ అడ్వైజ్ ఇస్ ఆటో కుక్, డోంట్ గో ఫర్ ఆటో కుక్ ఫెసిలిటీస్. ఆల్వేస్ స్టెప్ 1 స్టెప్. మీకు ఇక్కడ అన్ని వెళ్తే కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఎలాగంటే ఫర్ ఎగ్జాంపుల్ అండి, చికెన్ ఉంది, ఆటో కుక్ ఫంక్షన్ ఉంది, ఇక్కడ చికెన్ అని రాసి ఉంటుంది. ఆటో కుక్ లో మీరు చికెన్ అంతా మౌల్డ్ చేసి అక్కడ పెట్టేసి ఆటో కుక్ బటన్ ప్రెస్ చేశారనుకోండి, ఆటో కుక్ లో వచ్చేసి ఇట్ మే టేక్ 4 minutes or 8 minutes టైం. సో ఇన్ కేస్ చికెన్ లో ఉన్న మైక్రోవేవ్ లో చికెన్ చేసేప్పుడు జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఒకటి ఏంటంటే ఇట్ షుడ్ నాట్ బి ఓవర్ కుక్డ్. ఆల్వేస్ లెస్సర్ టైం. ఓవర్ కుక్ అయితే హార్డ్ అయిపోతుంది. ప్రికాషనరీ వీ షుడ్ టేక్ ప్రికాషనరీస్. చికెన్ ఇంకా కుక్ అవ్వలేదు, చెక్ చేద్దాం, ఇంకొక 2 నిమిషాలు పెడదాం, అలాగా పెట్టుకుంటూ వెళ్తే ఇట్ విల్ బికమ్ హార్డ్. సో ఆల్వేస్ ఒకటే సింపుల్ లాజిక్ హియర్, హాఫ్ కేజీ బోన్లెస్ 9 minutes, maximum time is 10 minutes, with bones is 12 minutes. తందూరి పీసెస్ జాయిన్ చేయాలి, జాయింట్స్ ఏదైనా చికెన్ కర్రీ ఏదైనా చేసుకోవాలనుకోండి 12 to 13 minutes, దానికన్నా ఎక్కువ పెట్టకూడదు. అలాగనే దీంట్లో మీకు ఇంకొక ఫెసిలిటీ ఒకటి ఉందండి, డీఫ్రాస్ట్ ఫెసిలిటీ. అంటే డీఫ్రాస్ట్ ఎక్కడ వాడతారు? రెఫ్రిజిరేటర్ లో వాడతారు. సో దెర్ ఇస్ ఎ బటన్ ఇన్ రెఫ్రిజిరేటర్. డీఫ్రాస్ట్ అంటే ఐస్ రిమూవ్ అవుతుంది. ఫ్రోజన్ ఫ్రీజర్ లో ఉంది, టోటల్ చేంబర్ ఐస్ అంతా కట్టేసి ఉంటుంది. డీఫ్రాస్ట్ బటన్ ప్రెస్ చేసాం కదా, మరుసటి రోజు పొద్దున్న ఇంత వాటర్ వస్తుంది. ఇప్పుడు కూడా దీంట్లో కూడా సేమ్ టెక్నాలజీ, డీఫ్రాస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాల ప్యాకెట్ ఉందండి, పాల ప్యాకెట్, ఐస్డ్ పాల ప్యాకెట్ ఫ్రీజర్ లో ఉంది, డీప్ ఫ్రీజర్. డీప్ లో ఉన్నప్పుడు అంటే ఐస్ గడ్డలా కట్టేసి ఉంటుంది పాల ప్యాకెట్. అది మీరు ఇన్స్టెంట్ గా మీ ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు మీరు డీఫ్రాస్ట్ చేయాలి రూమ్ టెంపరేచర్ లో. ఆ పాల ప్యాకెట్ ఉంది కదండి, ఐస్డ్ పాల ప్యాకెట్ గానే పెట్టేసేయండి. ప్యాకెట్ కట్ చేసి పెట్టక్కర్లేదు, ఆ ప్యాకెట్ గా పెట్టేసేసి డీఫ్రాస్ట్ బటన్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేయండి. డీఫ్రాస్ట్ బటన్ వెయిట్ అని అడుగుతుంది. ఇట్ విల్ ఆస్క్ యూ, అంటే ఇట్ విల్ షో యూ సెలెక్ట్ వెయిట్ అని వస్తుంది. అప్పుడు వెయిట్ సెలెక్ట్ చేసి స్టార్ట్ చేస్తే 10 minutes లో మీకు రూమ్ టెంపరేచర్ వస్తుంది. ఇట్ విల్ నాట్ బాయిల్. మనం ఏమైనా టైం సెట్ చేసుకోవాలా? టైం మనం సెట్ చేయగల. ఆటో డీఫ్రాస్ట్ ఆల్వేస్ ఏమంటే టర్బో డీఫ్రాస్ట్, ఆటో డీఫ్రాస్ట్ అని ఉంటుంది. ఈ బటన్ ప్రెస్ చేయగానే ఇక్కడ ఏమైతే మీకు డిస్ప్లేలో అడుగుతుంది, ఇట్ విల్ ఆస్క్ యూ, ఇట్ విల్ షో యూ ఇన్స్టెంట్ ఏమంటది సెలెక్ట్ వెయిట్ అని వస్తుంది. అప్పుడు వెయిట్ సెట్ చేయాలి. ఓకే మేడం, సీ జస్ట్ ఎల్ చికెన్ ఓపెన్ ఇట్స్ రెడీ అండి. 6 minutes. ఓకే, యాజ్ యూ సెడ్, మీరు ఇందాక స్టిరింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అన్నారు కదా. మనం అంటే ఏ కర్రీకైనా స్టిర్ చేయాలా? స్టిర్ చేయాలి. ఇప్పుడు దీనికైతే అంత హిస్టరీ లేదు, చికెన్ దగ్గర కార్న్ ఫ్లవర్ వేయలేదు కాబట్టి, బట్ స్టిరింగ్ ఈజ్ నెసెసరీ. ఓకే మేడం, నౌ రిమైనింగ్ జీరా పౌడర్, ధనియా పౌడర్. ఇది ఎందుకని ఎండింగ్ లో, ఇవెందుకని ఎండింగ్ లో వేస్తున్నాము? ఆ ఫ్లేవర్ కోసం, టు రిటైన్ దిస్ ఫ్లేవర్. ఇఫ్ ఇట్ ఇస్ ఓవర్ కుక్డ్ ఫ్లేవర్ మే, సో దానికోసం ముందే మన ఫ్లేవర్స్. దెన్ ఫైనల్ గా కాజు పేస్ట్ ఎందుకు వేస్తున్నారు? అడగాలి కదా. కాజు పేస్ట్ జనరల్లీ ఎవరు వేయరు ఫిష్ కర్రీలో, బట్ మీరెందుకు వేస్తున్నారు? ఇప్పుడు టేస్ట్ చూసిన తర్వాత మీరు చెప్తారు, గివ్ యూ ద బ్యూటిఫుల్ టేస్ట్. సో ఇక్కడ ఏమెందుకంటే మన కాజు పేస్ట్ కానీ, గసగసాల పేస్ట్ కానీ, కొబ్బరి పాలు కానీ వేస్తే ఇట్ విల్ బికమ్ థిక్, దానికోసం వేస్తున్నాను. అండ్ ఇట్ గివ్ యూ లిటిల్ బిట్ డిఫరెంట్ టేస్ట్. ఓకే, కాజు పేస్ట్ వేసేసి జస్ట్ మిక్స్ టుగెదర్. చూడండి, ఇంతకు ముందు నా గ్రేవీ థిక్నెస్ జస్ట్ మైక్రోవేవ్ అనదర్ 2 minutes. ఓకే, ఇట్స్ రెడీ ఫర్ టోటలీ 10 minutes అండి. చేపల పులుసు 10 minutes లో చేపల పులుసు చేసుకోవచ్చు అంటే అసలు ఇట్స్ అ వెరీ ఈజీ ప్రాసెస్. మామూలుగా చేసుకోవాలంటే 50 minutes 1 hour పడుతుంది ఫిష్ కర్రీ చేసుకోవాలంటే. చికెన్ వీటన్నిటికన్నా కూడా ఫిష్ చాలా లాంగ్ ప్రాసెస్.
మైక్రోవేవ్ 2 minutes. ఓకే. ఏదైనా సరే 10+ కి వెళ్ళట్లా. జస్ట్ రిమెంబర్ వాట్ ఎవర్ ద రెసిపీస్ వీ డూ ఇట్ ఓన్లీ 10 minutes. దట్ ఆల్సో 1, 2, 3, 4 క్లోజ్. ఎగ్జాక్ట్లీ. ఐ థింక్ యూ విల్ ఫీల్ వెరీ ఈజీ నౌ టు వెరీ ఈజీ యాక్చువల్లీ టు కుక్ లైక్ దిస్. ఎందుకంటే ఎక్కువసేపు స్టవ్ దగ్గర నుంచొని చేసుకునే కంటే ఇలా అయితే ఈజీగా 10 minutes లో అయిపోతుంది. అవును. మేడం బొమ్మడాయిల పులుసు స్పెషల్, ఆంధ్ర స్పెషల్ బొమ్మడాయిల పులుసు రెడీ. ఓకేనా? యూ కెన్ జస్ట్ అండి. కర్రీ ఒకటి ఇవ్వండి అంటే పక్కన చక్కగా రైస్ పెట్టించారు. పాటు తినాల్సిన కర్రీ అండి. ఐ విల్ టేస్ట్ బోత్. రియల్లీ అండి, నిజంగా ఎంత టేస్టీగా ఉందండి. నిజంగా చాలా టేస్టీగా ఉంది. మీరు ఆ కాజు పేస్ట్ వేశారు కదా, ఇప్పుడు దాని టేస్ట్ కూడా అర్థమైంది. వెరీ టేస్టీ అండి. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ మేడం. నెక్స్ట్ ఇప్పుడు పానాసోనిక్ మైక్రోవేవ్ ఓవెన్ లో ఫిష్ ఫ్రై. ఓకే అండి, సో ఫిష్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? ఫిష్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: చేప ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మకాయలు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీరా పొడి, కార్న్ ఫ్లోర్, రెడ్ ఆరెంజ్ కలర్, గరం మసాలా, ఆయిల్. ఫిష్ ఫ్రై స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ థింగ్ అంటే ఫిష్ కావాల్సింది మ్యారినేషన్ అండి. ఎక్సెప్ట్ ఆయిల్, ఆయిల్ తప్ప ఇవన్నీ కలపాలండి. ఓకే. లైమ్ జ్యూస్, జనరలీ మ్యారినేట్ చేసినప్పుడు అన్ని స్పైసెస్, ఉప్పు, కారం అన్ని వేసుకుంటాం. లెమన్ ఎవరు వేయరు. లెమన్ ఎందుకు? లెమన్ జనరల్ ఏమేస్తారంటే పెరుగు వేస్తారు. అవును. ఇన్స్టెడ్ ఆఫ్ కర్డ్ లెమన్ వేస్తున్నాను. లెమన్ వేస్తే ఏమైందంటే మీకు లోపలికి మసాలా ఇట్ విల్ పుల్. లోపల లెమన్ టేస్ట్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. దట్ ఈస్ వై ఐ యాడ్ లెమన్. కారం మేడం, జీరా పౌడర్, జీరా అట్లీస్ట్ 1.5 teaspoon దాకా వేయాలండి. ఓకే. గరం మసాలా పౌడర్, ధనియా పౌడర్, జింజర్ అల్లం వెల్లుల్లి పేస్ట్, నెక్స్ట్ సాల్ట్ టు టేస్ట్, కార్న్ ఫ్లోర్ మేడం, అట్లీస్ట్ ఎగ్ వైట్ ఆల్సో అండి. ఎగ్ వైట్ ఫుల్ వేయాలి. ఓకే. నాట్ ఫర్ చికెన్. దీనికి ఎగ్ వైట్ ఫుల్ అండి. ఓకే. ఎందుకని ఫుల్ వేసుకుంటాము? దీనికి ఏమవుతుందంటే మీకు వాటర్ ఎక్స్ట్రాక్షన్ ఉండదు. చికెన్ లో ఉన్నట్టు వాటర్ ఎక్స్ట్రాక్షన్ అవ్వదండి. సో మీకు ఆ బైండింగ్ కరెక్ట్ గా ఉండటానికి వి యాడ్ ఎక్స్ట్రా. ఓకే. అండ్ ఫైనలీ రెడ్ ఆరెంజ్ కలర్. ఓకే. మిక్స్ ఆల్ ద ఇంగ్రీడియంట్స్ ఎక్సెప్ట్ ఆయిల్. మనం ఆయిల్ వేయలేదండి, మొత్తం అన్ని కలిపేస్తాం. కానీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ముక్కకి బాగా పడుతుందా అండి? అవును మేడం. బికాస్ కర్రీ లాగా కాదు, జనరల్లీ ఇప్పుడు కర్రీలో వేస్తే మనం ఫ్రై చేస్తాం కాబట్టి కలుస్తుంది, కానీ ఫిష్ కి ఇక్కడ పడుతుందా? ఫిష్ కి ఎక్సలెంట్ గా పడుతుందండి. నెక్స్ట్ వచ్చేసి మైక్రోవేవ్ లో చేసినప్పుడు మీకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఓన్లీ 1 minute ఇట్ టేక్స్ టు ఫ్రై. ఓకే. మీకు స్టవ్ మీద ఉన్నట్టు ఎక్కువ మైక్రోవేవ్ ఒకే 1 నిమిషంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అవుతుందండి. ఆఫ్టర్ 40 seconds యుల్ ఫీల్ నియర్లీ మీకు మంచి ఫ్లేవర్ కనిపిస్తుంది. ఓకే మేడం, ఇట్స్ రెడీ అండి. ఇప్పుడు ఈ మ్యారినేటెడ్ చికెన్ ని, మ్యారినేటెడ్ ఫిష్ ని జస్ట్ మైక్రోవేవ్ బౌల్, ఇలాంటి ఫ్లాట్ బౌల్ తీసుకోవాలి. ఓకే అండి, బికాస్ ఇట్స్ ఫ్రై ఇండివిజువల్, ఇలాగా ఇండివిజువల్ పీసెస్ పెట్టేసేయండి. ఈ మసాలాస్ అంతా అండి రిమైనింగ్ గ్రేవీ
దీన్ని టాపింగ్ చేయాలి. ఓకే. వాటర్ మినిమం 30 minutes మ్యారినేట్ అవ్వాలండి. 30 minutes. ఓకే. అదే మీకు చెప్పినట్టు మ్యారినేషన్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఫిష్, ఫర్ చికెన్, ఫర్ ప్రాన్స్, వాట్ ఎవర్ ఇట్ ఇస్, మ్యారినేషన్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కుకింగ్ టైం వచ్చేసి మీకు మైక్రోవేవ్ లో ఓన్లీ 4 minutes అండి. ఫిష్ ఫ్రై అనేసరికి స్టవ్ మీద మీకు ఏం చేస్తారంటే ఇలాగ మసాలా అంతా పట్టించేసి, ఒకటి దేర్ ఆర్ 2. 1 is ఆయిల్ వేసి పెనం మీద వేస్తారు, ఫ్రై చేస్తారు. అవును. అట్లా కాడ తీసుకొని ఫ్రై చేస్తారు, లేదంటే డీప్ ఆయిల్ ఫ్రై చేస్తారు, పొక్కడిలాగా వేయిస్తారు. ఏదైనా రెండు ప్రొసీజర్స్ లో ఆయిల్ ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆయిల్ లోపల ఫిష్ విల్ టేక్ అబ్జర్వ్ మోర్ ఆయిల్. ఇక్కడ వచ్చేసి విత్ ఓన్లీ ఐ కెన్ సే 1 tablespoon ఆయిల్ సరిపోతుంది. ఓన్లీ బ్రషింగ్ ఆయిల్ జస్ట్ అప్లై చేస్తారు మీరు. సో హియర్ అగైన్ హెల్త్ పార్ట్ వచ్చేసి దిస్ విల్ బి ద కింగ్. దిస్ ఇస్ కాల్ ఇట్, సో వీ కాల్ ఇట్ యాజ్ హెల్త్ మషీన్, హెల్త్ ఫుడ్, హెల్త్ కుక్. సో అంత సిస్టమ్ ఉన్నది దీనికి. minutes మ్యారినేట్ అయిపోయింది మేడం. ఇప్పుడు మ్యారినేషన్ అయిపోయిన తర్వాత 4 minutes మైక్రోవేవ్ చేయాలి. ఓకే. మీరు అబ్జర్వ్ చేయాల్సింది ప్రిపరేషన్ టైం, మ్యారినేషన్ టైం ఏదైనా సరే 10+, 20+, 30+ ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చేసి దిస్ విల్ డూ ఓన్లీ సింగిల్ డిజిట్ నెంబరే. 4 minutes లో చూడండి. మైక్రోవేవ్ 4 minutes. ఇదండి టైం చూడండి, టైం అబ్జర్వ్ చేయండి. ఓన్లీ ఐఎమ్ యాడింగ్ ఓన్లీ 4 minutes, ఇట్స్ నాట్ 14 minutes. స్టార్ట్. ఇప్పుడు చిన్న అపోహ ఉంటుంది కదా, ఇప్పుడు కుక్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్న పాప వచ్చింది ఇంట్లో, సడన్ గా డోర్ ఓపెన్ చేసేమో భయం ఉంటుంది కదా. ఆబ్వియస్లీ. సో జస్ట్ యూ పుల్ ద డోర్ వడ్లాగా స్టార్ట్, నథింగ్ హ్యాపెన్. మళ్ళీ డోర్ క్లోజ్ చేసి అదే బటన్ స్టార్ట్ చేయాలి. అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ చైల్డ్ ప్రూఫ్. మధ్యలో మళ్ళీ మొదటి నుంచి స్టార్ట్ చేసుకునే బదులు ద టైం కంటిన్యూస్, ఎక్కడ ఆగిపోయిందో అక్కడ నుంచి కంటిన్యూ అవుతుంది. జనరల్ ఇంకో నెక్స్ట్ ఏంటంటే మీరు ప్రతిసారి జనరల్ ఏదంటే ఎలా వస్తుందంటే స్టాప్ చేస్తారు, డోర్ ఓపెన్ చేస్తారు. స్టాప్ చేయాల్సిన నెక్స్ట్ లేదు, స్టాప్ చేయాల్సిన నెక్స్ట్ లేదు. జస్ట్ ఈ డోర్ ఓపెన్ చేసి ఆటోమేటిక్ స్టాప్ అవుతుంది, మళ్ళీ స్టార్ట్ చేయాలి. కానీ అలా చేయడం వల్ల ఓవెన్ కి డామేజ్ కానీ రిపేర్ కానీ అసలు రిపేర్స్ అంటూ అబ్సల్యూట్లీ మెయింటెనెన్స్ ఫ్రీ. మెయింటెనెన్స్ ఫ్రీ మీకు అన్నట్టు ఇంతకు ముందు మీకు చెప్పినట్టు రెండే. ఒకటి ఏంటంటే కాక్రోచెస్ వెళ్లకుండా ప్రివెన్షనరీ మెథడ్స్, అండ్ నెక్స్ట్ ఇస్ క్లీనింగ్ ద క్యావిటీ. దట్ ఈస్ ద మాక్సిమం. ఇంకా దాని తర్వాత మీకు హై వోల్టేజ్ వచ్చిన మిషన్ చెడిపోయింది అలా ఉండదండి, అంత అపోహ. నాన్ వెజ్ అన్ని చేసుకుంటాం కాబట్టి నాన్ వెజ్ చేసిన తర్వాత స్మెల్ ఎక్కువ ఉంటుంది ఇందులో. సో స్మెల్ అంటే దేనికైనా సరే మీ కిచెన్ లో ఉన్నప్పుడు దే యూజ్ ఎగ్జాస్ట్ ఫ్యాన్స్. ఎందుకంటే స్మెల్ ఎగ్జాస్ట్ అవడానికి. దీని ఎగ్జాస్ట్ ఫ్యాన్ అలాంటి సిస్టమ్ కాదండి. యూ టేక్ వన్ వినిగర్ లైమ్ ఇలా ఉందండి. ఇప్పుడు ఇది ఉంది లైమ్, వీ హావ్ యూజ్డ్ ఫర్ లైమ్ జ్యూస్ వాడాం. ఇప్పుడు ఏం చేస్తామంటే చిన్న ఒక ఏదైనా సమ్ కప్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ దిస్, ఇదే లెమన్ తొక్కుల్ని వాటర్ వేసేసి మైక్రోవేవ్ 30 seconds. లోపల ఉన్న స్మెల్ మొత్తం పుల్ ఇట్ అప్. అంటే సిట్రిక్ యాసిడ్, వినిగర్ ఏమవుతుందంటే వినిగర్ ఆర్ లెమన్ జ్యూస్, ఇట్ పుల్స్ ద బ్యాడ్ స్మెల్. ఇన్ కేస్ లోపలికి కాక్రోచెస్ వెళ్ళిపోయినాయి, ఆ నెక్స్ట్ ఏం చేయాలి? బెటర్ కాల్ ద సర్వీస్ పర్సనల్. సో మీకు అంత ప్రాబ్లమ్ అది, అంటే సర్వీస్ పర్సన్ వెళ్ళిపోతే కాదండి, వెళ్ళిపోయి పాడు చేస్తే. వెళ్లకుండా ఉండాలంటే దేర్ ఆర్ సర్టన్ చాక్ పీసెస్. స్ప్రే మటుకు చేయకూడదు. కాక్రోచెస్ నుండి వెళ్లకుండా ఉండాలంటే మీరు ఒక మంచి కాక్రోచెస్ స్ప్రే తీసుకొచ్చి ఇచ్చారు, స్ప్రే చేయకూడదు. ఓన్లీ చాక్పీస్ ఉంటుందండి, సమ్ లక్ష్మణ్ రేఖ దే కాల్. అది జస్ట్ దానికి కింద గీసేసేయండి ఇలాగా ప్లాట్ఫామ్ కి, అసలు పోదు దాని దగ్గర. ఓకే, ఓవెన్ చుట్టూ గీసేసి పెట్టాలి. ఓకే అండి. మధ్యలో ఒకసారి ఓపెన్ చేయాలి, స్టిర్ చేయాలి. ఓకే, 2 minutes 4 minutes పెట్టాం కదండి, జస్ట్ స్టిర్ చేయండి. ఒక స్టిరింగ్ ఇస్ నథింగ్ బట్ ఈ జాయింట్స్ అంటుకోకుండా. స్టిర్ అంటే మళ్ళీ ఇలా కర్రీలా కలపకూడదు. ఇదండి కార్న్ ఫ్లై వేసాం కదండి, ఈ రెండు ఇలా అంటుకుంటుంది. నో రిమైనింగ్ టైం అండి, కంటిన్యూషన్.
4 minutes is ready అండి. Just pull the door. చూడండి. Wow. Just 4 minutes. Just 4 minutes. It is cooked. Cook అయిపోయింది. 4 minutes లో కుక్ అయిపోయింది. ఇప్పుడు సిన్స్ వీ రిక్వైర్ బ్రౌనింగ్ క్రిస్పీ కోసం కావాలన్నప్పుడు గ్రిల్. మైక్రోవేవ్ ఓవెన్ లోపల మీకు ఆ తవా మీద ఫ్రై చేసినట్టు రోస్టెడ్ గా రాదు. మైక్రోవేవ్ కలర్ చేంజ్ అవ్వదు కుక్ చేసినప్పుడు, ఆ క్రిస్పీగా రాదు. కానీ మీకు క్రిస్పీగా కావాలంటే గ్రిల్ మోడ్ లోనే ఆన్ చేయాలి. సో గ్రిల్ మోడ్ కి వెళ్తున్నామండి. గ్రిల్ మోడ్ యూజ్ చేసేటప్పుడు స్టాండ్ వాడాలి. ఓకే. ఈ స్టాండ్ దేనికి వాడతామంటే ఆ హైట్ ఆ పైన మైక్రోవేవ్ దానికి దగ్గర పెడితే గ్రిల్ కి మీకు ఏంటంటే తొందరగా అవుతుంది. టు సేవ్ పవర్, టు సేవ్ టైం ఆల్సో. ఇప్పుడు ఏమైందంటే చిన్న డౌట్ కూడా ఉండొచ్చు, మేము గ్రిల్ ఇలాగ పెడుతున్నామండి, ఓకేనా? మీకే గ్రిల్ మోడ్ లో కూడా ఇదే యూజ్ చేయొచ్చు కదా. గ్రిల్ మోడ్ లో గ్రిల్ మీకు ఇంతకు ముందు చెప్పినట్టు గ్రిల్ లో ఏమవుతుందంటే గ్రిల్ లో మన ఓన్లీ వేడి వస్తుంది, హీటే వస్తుందండి. అప్రాక్సిమేట్లీ 180 degrees టెంపరేచర్ వస్తుంది. ప్లాస్టిక్ బౌల్ పెడితే అంటే డెఫినెట్లీ మెల్ట్ అవుతుంది. సో ఇది ఓవెన్ ప్రూఫ్ మైక్రోవేవ్ బౌల్స్ అన్నారు. ఆ డౌట్ ఎలా ఉంటుందంటే మైక్రోవేవ్ ఓవెన్ నేను కొన్నాను, కంపెనీ వాళ్ళు స్టార్టర్ కిట్ ఇచ్చారు, ఒక స్టార్టర్ కిట్ ప్లాస్టిక్ బౌల్స్ ఇస్తారు. ఆ బౌల్స్ తీసుకొచ్చేసి గ్రిల్ ఆన్ చేసేసి దీంట్లో ఫిష్ ఫ్రై పెట్టేసి ఇలా పెట్టేశారనుకోండి, హీట్ మెల్ట్ అయిపోతుంది. కాదు, గ్రిల్ అండ్ కన్వెక్షన్ ఆ రెండిట్లో ఏమవుతుందంటే హీటే వస్తుంది. ఇది ఓన్లీ మైక్రోవేవ్ మోడ్ లోనే వాడాలి, అంటే మైక్రోవేవ్ ఫంక్షన్ లోనే, మైక్రోవేవ్ ఆపరేట్ చేసినప్పుడే ఆ మోడ్ లోనే మీకు వాడాలి. మైక్రోవేవ్ సేఫ్, ఇది హీట్ సేఫ్ కాదు, హీట్ ప్రూఫ్ కాదు, మైక్రోవేవ్ సేఫ్. సో ఇప్పుడు ఇక్కడ బౌల్స్ వాడాల్సిన నెసెసిటీ లేదండి. బౌల్ ఎప్పుడు వాడతారు? ఏదైనా గ్రేవీ ఐటమ్ ఉన్నప్పుడే. అవును, బౌల్ ఎందుకంటే బయటికి గ్రేవీ వెళ్లకుండా. ఇప్పుడు ఇక్కడ ఇండివిజువల్ ఐటమ్, ఇట్స్ డ్రై ఐటమ్. ఓకే మేడం, ఇప్పుడు ఇక్కడ మనం గ్రిల్ చేయాలండి. ఇది గ్రిల్ ఫర్ అట్లీస్ట్ 20 minutes అండి. ఓకే. సో మనకు 10 minutes వచ్చేసి గ్రిల్, 20 minutes టైం సెట్ చేసి 10 minutes గ్రిల్ ఒక సైడ్ అవుతుంది, రివర్స్ చేసి ఇంకొక 10 minutes. ఓకే. సో రివర్స్ చేసినప్పుడు అప్పుడు ఆయిల్ బ్రష్ చేయాలి. ఓకేనా? ఇప్పుడు గ్రిల్ చేసేటప్పుడు ఏమైందంటే మీకు చిన్న డౌట్ రావచ్చు, ఇక గ్రిల్ చేస్తున్నామండి పైన నుండి కార ఇది కానీ పిండి పదార్థం అంటే మీకు కింద పడే ఛాన్స్, ఈ టర్న్ టేబుల్ పాడైపోతుంది అనుకుంటే నో. టర్న్ టేబుల్ తీసుకొని మీరు ఆల్వేస్ క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కింద పడనివ్వండి, నథింగ్ హ్యాపెన్ టు ద మెషిన్. ఓకే. 20 minutes టైం సెట్ చేసండి. స్టార్ట్. ఓకే. 20 minutes రెడీ మేడం గ్రిల్. జస్ట్ టేక్ ఇట్ అవుట్. గ్రిల్ మీ కలర్ మైక్రోవేవ్ లో కలర్ చేంజ్ అవుతుంది, రైట్? మైక్రోవేవ్ లో కలర్ చేంజ్ అవుతుంది. whereas in grill mode, see this crispy burnt flavor. Yeah, because of grill only you will get. Just take it out. It only cooks kada microwave. Yeah, microwave only cooks madam, with less oil, very less oil. ఇప్పుడు జనరల్లీ మీకు ఇలా రావాలి అంటే డీప్ ఆయిల్ ఫ్రై చేస్తారు. అట్లీస్ట్ ఒక 1/2 kg ఫిష్ కి టు యూజ్ అట్లీస్ట్ 250 grams ఆయిల్. ఇఫ్ ఇట్ ఈస్ ఆన్ ద పాన్, ఫ్రైయింగ్ పాన్, ఎంత నాన్ స్టిక్ ఫ్రైయింగ్ పాన్ యూజ్ చేసినా about 50 to 60 grams you'll use. Here I used only 1 tablespoon oil. Just brushing. Okay, grilled chicken, grilled fish fry is ready madam. Just taste it. Sure.
వావ్, వెరీ టేస్టీ. Just what is the time we used in microwave? It is for 4 minutes. And grilling is, for any recipe, grilling is 20 minutes. But we are now, the cooking procedure is in microwave, fish only 4 minutes. ఒకవేళ మీకు గ్రిల్ అవసరం లేదు, ఇలా బర్nt ఫ్లేవర్ అవసరం లేదు, you like to have only microwave, that is baked fish, 4 minutes. సరికొత్త రుచులను పరిచయం చేయాలనుకునే వారికి పదండి విందుకు స్వాగతం పలుకుతోంది. ఆసక్తి గలవారు తమ వివరాలను ఫోన్లో తెలియజేయండి. మా ఫోన్ నంబర్ 9963155518.